జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ గురించి చెప్పాలంటే టెంపర్ సినిమాకు ముందు తరువాత అని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాకు ముందు ఎన్టీఆర్ కెరియర్ ఎలా ఉందనేది అందరికీ తెలుసు. ఒక హిట్ వస్తే 3 ఫ్లాపులు ఉన్నట్లుండేది పరిస్థితి. కానీ టెంపర్ తర్వాత తారక్ కెరియర్ మారిపోయింది. 10 ఏళ్లుగా ఒక్క ఫ్లాప్ కూడా లేదు. సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. RRR తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగింది. ఈ రేంజ్ సక్సెస్ వరకు ఎన్టీఆర్ ఫాలో అవుతున్న ఒక ఫార్ములా ఉంది. అదే సినిమాకు ఆయన అవుతున్న మేక్ ఓవర్. ఒక్కో సినిమా కోసం ఒక్కోలా మారిపోతూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ నుంచే ఇది మొదలు పెట్టాడు తారక్. ఆ సినిమాకు ముందు ఎన్టీఆర్ కెరియర్ పెద్దగా ఊపు లేదు. పైగా అన్ని సినిమాలలో ఒకటే రొటీన్ లుక్. దాంతో అప్పుడప్పుడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా అవి నిలబడలేదు. కానీ ఏ ముహూర్తంలో పూరి జగన్నాథ్తో టెంపర్ సినిమా చేశాడో తెలియదు. కానీ అప్పటి నుండి ఎన్టీఆర్ పట్టుకున్న ప్రతిదీ బంగారం అవుతోంది. టెంపర్ కోసం ఫస్ట్ టైం 6 ప్యాక్ చేశాడు జూనియర్. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో డిఫరెంట్ గెటప్లో కనిపించాడు. ఇక జనతా గ్యారేజ్లో కాస్త బరువు పెరిగి చబ్బీగా ఉన్నాడు. జైలు అవకుశలో 3 క్యారెక్టర్ల కోసం 3 విభిన్నమైన గెటప్స్లో కనిపించాడు. తర్వాత అరవింద సమేత కోసం సన్నగా కరెంటు తీగలా మారిపోయాడు. ఇక RRRలో కొమరం భీమ్ క్యారెక్టర్ కోసం పూర్తిగా మారిపోయాడు. మొన్న దేవర కోసం మరోసారి లుక్ మార్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఇందులో 2 గెటప్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా దేవర గెటప్ అభిమానుల్లోకి బాగా వెళ్ళింది. తాజాగా వార్ 2 సినిమా కోసం మరో కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు తారక్. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ వేగంగా జరుగుతోంది. మార్చిలోపు ఈ సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమా కోసం బరువు పెరిగి రఫ్ లుక్లోకి వచ్చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇలా 10 ఏళ్లుగా ప్రతి సినిమాకు ఒక కొత్త లుక్ ట్రై చేస్తూ ఆడియన్స్కు సరికొత్త ఫీల్ ఇస్తున్నాడు జూనియర్. కేవలం ఈయన మేక్ ఓవర్ వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయని చెప్పట్లేదు. కానీ సినిమాలు హిట్ అవ్వడంలో ఈ మేక్ ఓవర్ పాత్ర చాలా ఉంది.